యాన్యువల్ ప్రెస్ మీట్కి వచ్చిన నమస్కారం. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మనము రిపోర్ట్ అవుతున్న మన రిపోర్టింగ్ క్రైమ్ రిపోర్టింగ్ అన్నది ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అంటే మనకి స్టేషన్కి వచ్చిన ప్రతి పిటిషనర్ వర్షన్ మనం వినాలి, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ పైన కేసు చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని చాలా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఎక్కువ మంది ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకి పోలీసుపై ఉన్న విశ్వాసానికి ఒక మంచి నిదర్శనం. అంతేకాకుండా ఇంతకు ముందు అంటే మన గ్రామీణ వాతావరణం ఉన్న జిల్లా కాబట్టి ఇంత క్రితం సంవత్సరాలలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు అంటే భూమి తగాదాలు, చిన్న చిన్న కొట్ల కేసెస్ రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళని వాళ్ళు వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర, మత పెద్దలు, కుల పెద్దల దగ్గర కాంప్రమైజ్ చేసుకునే ఇన్సిడెంట్స్ చాలా చూసాము. ఇప్పుడు అలాంటి కేసెస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం రిజిస్ట్రేషన్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతున్నాము. ఈ పోలీసులపై విశ్వాసానికి ఒక మంచి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. లాస్ మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఇతర లాస్కి సంబంధించి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. IPC 188 వాటి కింద 901 లాక్డౌన్ కేసెస్ ఉన్నాయి. కొన్ని మేజర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్స్, దొంగతనాలు, అటెంప్ట్ టు మర్డర్, రాబరీ కేసెస్, రేప్ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్ మనం 18, 19, 20 ఈ 3 సంవత్సరాలు కంపారిజన్ చార్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. మనము ఈ దొంగతనాల విషయానికి వచ్చినట్లయితే అంటే HP/డే, HP/నైట్ అంటాము. అంటే పగలు చేసిన దొంగతనాలు, రాత్రి చేసినవి. వీటిల్లో మనకి రిడక్షన్ కనిపిస్తుంది. 2019వ సంవత్సరంలో నైట్ HPs 91 రిపోర్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం 42 రిపోర్ట్ అయ్యాయి. డే HPs లాస్ట్ ఇయర్ 16 రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 2019లో 44 రిపోర్ట్ కాగా ఈసారి 43 రిపోర్ట్ అయ్యాయి. రాబరీ కేసెస్ పెరిగాయి. ఒక 5 కేసెస్ పోయిన సంవత్సరం రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13 రిపోర్ట్ అయ్యాయి. ఈ 13లో ఒక 8 మనం రీసెంట్గా రిమాండ్ చూపించిన గ్యాంగ్కి సంబంధించినవి. అవన్నీ కూడా మనము వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గొలుసు, ఫోన్లు, లాక్డౌన్ కేసులు పెట్టాము, స్ట్రిక్ట్ సెక్షన్స్ పెట్టాము కాబట్టి 8 రాబరీ కేసెస్ ఇందులో యాడ్ అయ్యాయి. రేప్ కేసెస్ కూడా మనకి ఇంక్రీజ్ కనిపిస్తోంది. పోయిన సంవత్సరం 26 కేసులు రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 35 అయ్యాయి. 9 ఇంక్రీజ్ మనకి కనిపిస్తుంది. కాగా మనం ఈ కేసు మర్డర్ కేసెస్ కూడా 2018వ సంవత్సరంలో 29 అయ్యాయి. అంటే 2018లో 29, 19లో 14, 20లో 23. సో మనకి ఇందులో కూడా 18, 19 కంటే ఇంక్రీజ్ అయినాయి కేసెస్. మనం వీటిని మళ్ళీ ఏ రీజన్కి ఆఫెన్సెస్ అయ్యాయి అని చెప్పి ఇంక్రీజ్ అయిన హెడ్స్లో మనం అనాలిసిస్ చేయడం జరిగింది. మనము రేప్ కేసెస్ కనుక చూసినట్లయితే 35 కేసెస్ అయ్యాయి ఈ సంవత్సరం. అందులో ఒక 20 పాక్సో కేసెస్ అంటే 16, 17 సంవత్సరాలు వయసు గల అమ్మాయిలకి మెజారిటీ ఆ ఏజ్కి సంబంధించిన కేసెస్ ఇవి ఇందులో చాలా మటుకు ముందు మిస్సింగ్ కేసెస్గా రిపోర్ట్ అయ్యి తర్వాత వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళు మైనర్స్ కాబట్టి స్టాట్యూటరీ ఆఫెన్స్ లాగా పాక్సో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ 35లోనే ఒక 17 కేసులు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఒక శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకోము అని మమ్మల్ని మోసం చేశారు అని 17 కేసులు వాటికి సంబంధించినవి. ఇవి కూడా రిపోర్టింగ్. ఇప్పుడు ఇంతకుముందు మాకు న్యాయం చేయండి ఖచ్చితంగా అని వాళ్ళు చాలా గురి కావడం చూసేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్తున్నాము, ఓకే మోసం జరిగింది, కేసు రిజిస్టర్ చేస్తాము, మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మర్డర్ కేసెస్కి సంబంధించి మనము రీజన్ వైజ్ అనలైజ్ చేయడం జరిగింది. 23 మర్డర్స్ అయిన ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ పడి కట్టతో కొట్టడం అట్లాగే చేస్తే గ్రీవియస్ ఇంజరీస్ చనిపోయిన కేసెస్ 5 ఉన్నాయి. ప్రాపర్టీ డిస్ప్యూట్స్
ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్నవి 3, ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి అక్కడ గొడవ అయ్యి ఘర్షణలో చనిపోయిన కేసెస్ 4, సెక్షువల్ జెలసీ పెట్టుకున్నారు, అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో అటాక్ చేయడం అలాంటివి 2, ప్రీవియస్ ఎన్మిటీ అంటే ఇంత క్రితం ఏదన్నా జరిగిన గొడవల్ని మనసులో పెట్టుకుని అయిన కేసెస్ ఒక 4, డౌరీ డెత్ 1 అయింది, ల్యాండ్ రీపేమెంట్ ఇష్యూలో ఒక కేసు రిపోర్ట్ అయింది, వేరే ఎలాగ సింగిల్ బెడ్స్ ఉన్నాయి. 2020 సంవత్సరంలో మనం దొంగతనం కేసెస్లో ఒక 42 తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది, 120 తులాస్ సిల్వర్ రికవర్. రేప్ కేసెస్కి సంబంధించి బ్రేకప్ నేను ఇప్పుడు చెప్తాను. SC/ST కేసెస్కి సంబంధించి 2020 సంవత్సరంలో 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మనము ఇంత లాస్ట్ ఇయర్ జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తర్వాత మనం ఇందులో ఒక కొత్త అడిషన్ తీసుకుని వచ్చాం. ఏమిటి అంటే మనం ప్రతి ఇయర్ ప్రతి కేసు రిపోర్ట్ అయిన వెంటనే కలెక్టరేట్కి ఒక పిటిషన్ ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరుగుతుంది, ఈ క్రైమ్ నెంబర్లో ఇలాగ అయిందని. లాస్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనమే విక్టిమ్ది చెక్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మన రిక్వెస్ట్ లెటర్లోనే రాసి పంపిస్తున్నాం. సో ప్రాసెసింగ్ అన్నది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఆఫీసర్స్ చుట్టూ తిరగడము అలాంటి పరిస్థితి లేదు. మన రిక్వెస్ట్ లెటర్లోనే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తున్నాం కాబట్టి కాంపెన్సేషన్ అన్నది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, మధ్యలో ఎవరిని కూడా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం రావట్లేదు SC/ST యాక్ట్ కేసు విక్టిమ్స్కి. తర్వాత రోడ్డు ప్రమాదాలకి సంబంధించి కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఒక పక్కనేమో మనకి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గాయి కానీ నంబర్ ఆఫ్ డెత్స్ పెరిగాయి. నంబర్స్ కనుక మనం చూస్తే పోయిన 397 యాక్సిడెంట్స్ అయ్యాయి మన జిల్లాలో, ఈ సంవత్సరం 363 అయ్యాయి నిన్నటి వరకు, అంటే ఒక 34 యాక్సిడెంట్స్ తగ్గినట్టు. బట్ డెత్స్ చూస్తే అన్ఫార్చునేట్లీ 20 మంది ఎక్కువ చనిపోయారు ఈ సంవత్సరం పోయినసారి కంటే, అంటే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి. పైగా ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి, నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి, నంబర్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్స్ తగ్గారు. కానీ ఎక్కువ మంది చనిపోవడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయము. మనము అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ రిగార్డింగ్ రిడక్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. ఈ 151 డెత్స్లో కూడా మనకి ఒక 32 సెల్ఫ్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి. సెల్ఫ్ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కొంచెం మంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫోకసింగ్ అ లాట్ ఆన్ రోడ్ సేఫ్టీ, స్టిల్ మనకి డెత్స్ అనేవి పెరగడం చూస్తున్నాం. యాక్సిడెంట్స్ తగ్గాయి, ఇంజూర్డ్ పర్సన్స్ తగ్గారు, బట్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్ అండ్ దీని మీద మనం ఇంకా వీ షుడ్ డబుల్ అవర్ ఎఫర్ట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచే కాకుండా ఐ రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ ఆల్సో. ఇప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్స్ అన్నది దే ఆర్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. నైట్ ట్రావెల్ చేయడము, ఓవర్ స్పీడ్ చేయడము, బండి కంట్రోల్ కాక రోడ్డు పక్కకు వచ్చి ఏదైనా రాయిని కొట్టుకోవడము, స్పీడ్ కంట్రోల్ కాక ఏదైనా కుక్కని అలాగా తగిలి చనిపోవడము, వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. కొన్ని అయితే వాళ్ళ ఊర్లోనే ఇంటి బయటకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ స్పీడ్కి చనిపోవడం కూడా చూస్తున్నాము. సో more awareness on this aspect is required. ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి మనం రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో మనం జూన్లో ఒక రోడ్ సేఫ్టీ ఎగ్జిబిషన్ వెహికల్ని కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. లాక్డౌన్ వల్ల దాన్ని 2 monthsలో వి డిడ్ నాట్ యూజ్ ఇట్, బట్ నౌ అన్ని విలేజెస్ టూర్ చేయిస్తున్నాము. దాని గురించి అవేర్నెస్ వీడియోస్ ప్లే చేస్తున్నాము. ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా కళాబృందం యాక్టివిటీస్లో కూడా వీఆర్ యూజింగ్ దిస్ ఎగ్జిబిషన్ వెహికల్, స్క్రీన్, సౌండ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే PDS రైస్కి సంబంధించి మనం 114 కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ చేయడం జరిగింది. 36 lakh worth of rice was seized and deposited. 181 persons మీద మనం కేసెస్ పెట్టాము. 53 కేసులు, ఈ సంవత్సరం 114 కేసులు పెట్టడం జరిగింది. సో వీఆర్ డబుల్డ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. గేమింగ్ యాక్ట్ కేసెస్కి వస్తే
ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ గేమింగ్ దీని వల్ల చాలామంది ఫ్యామిలీస్లో వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ అవసరాలకి పెట్టాల్సిన ఖర్చు దీని మీద పెట్టడము, ఆ డబ్బులు దే లూజ్. ఇట్ ఈస్ అ మేజర్ ఫినాన్షియల్ బర్డెన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ సోషల్ వైజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్ ఇన్ అవర్ స్టేట్. సో దీని మీద కూడా మన ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఆల్మోస్ట్ డబుల్ అయింది. కేసెస్ పెడితే ఈ సంవత్సరం 211 పెట్టాము. దిస్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 1/3 కంపేర్ టు లాస్ట్ ఇయర్. రెస్పాండెంట్స్ హ్యావ్ మోర్ దాన్ డబుల్. అంటే ఈ డబుల్కి రెస్పాండెంట్స్ అవ్వడానికి నేను రీజన్ చెప్తాను. ఇంత క్రితం మనం కేసెస్ పెడుతూ పోయాము ఎవరి దగ్గర అయితే దొరికారో వాళ్ళ మీద. ఈసారి కేసెస్ ఇంక్రీజ్ చేస్తూ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ సప్లయర్స్. ఇప్పుడు నా దగ్గర దొరికి ఉండొచ్చు కానీ నాకు ఇంకొకటి సప్లై చేసి ఉండొచ్చు, అతని దగ్గర ఏం దొరకకపోయి ఉండొచ్చు కానీ నాకు అతను సప్లై చేశాడు కాబట్టి ఎక్కువ మంది మనం ఆ కాన్స్పిరసీలోకి తీసుకుని రావడం, అక్యూజ్డ్గా పెట్టడం. దీనివల్ల ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ దీని కన్సంప్షన్ తగ్గుతుందని వీఆర్ హోపింగ్. ఎన్ఫోర్స్మెంట్ పెటీ కేసెస్ పెట్టడం ఎందుకు ముఖ్యం అంటే బ్రోకెన్ విండోస్ థియరీ ఉందని చెప్తారు. అంటే ఏదన్నా పెద్ద నేరాలు జరగడం తగ్గించాలి అంటే ముందు చిన్న చిన్న ఆఫెన్సెస్ ఆపేసేయాలి. అంటే ఏదన్నా ఒక ఏరియాలో కిటికీలో అన్నీ పగిలిపోయినప్పుడు కనిపిస్తే అదొక అబాండెండ్ కండిషన్లో ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే కేర్ తీసుకోము దానివల్ల ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేసినా కూడా మనం దొరకము అనే ఫీలింగ్ కమ్యూనిటీలో వస్తుంది, పెద్ద నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. సో పెటీ కేసెస్ అంటే ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, చిన్న తగాదాలు, పబ్లిక్ న్యూసెన్స్ ఇలాంటి వాటి మీద కనుక మనకు దృష్టి పెడితే ప్రాంప్ట్ పనిష్మెంట్ ఇలాంటి కేసెస్లో ఫైన్ పడుతుంది. కానీ ఇమీడియట్గా కనుక ఫైన్ పడితే వాళ్ళకి పెద్ద నేరాలు చేసే మోటివ్ ఇది తగ్గుతుంది. దే విల్ గెట్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ క్రైమ్. సో ఈ ఉద్దేశంతో మనము 5730 పెటీ కేసెస్ పెట్టాము. ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 2700 కేసెస్ ఉన్నాయి. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్కి ఉమెన్ సేఫ్టీకి కూడా దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్. మనం ఏదైనా విలేజ్లో కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో కానీ ఏం కంప్లైంట్ ఉంది అంటే కొన్ని ఏరియాస్కి వెళ్ళలేకపోతున్నాము, అక్కడ తాగుతున్నారు అంటారు. సో ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా ఫోకస్ పెట్టి 2700 కేసెస్ రిజిస్టర్ అండ్ 729 కేసెస్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్. ఈ పెటీ కేసెస్ హెడ్ వైజ్ కనుక చూస్తే ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లాక్డౌన్ పీరియడ్లో మాస్క్ వైలేషన్స్ అలాంటివి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి వ్యాక్సిన్ వచ్చే వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రిసీవింగ్ వ్యాక్సిన్ నెక్స్ట్ 2 monthsలో. సో మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ఆ పీక్ని మనం డిలే చేయగలిగాము, కోవిడ్ పీక్ని. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు గెటింగ్ అ వ్యాక్సిన్ అండ్ వీ వుడ్ హావ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్. ఈ కూడా మనం వీ హ్యావ్ సీన్ 3-fold increase. లాస్ట్ టైం అబౌట్ 1.5 lakh fines imposed. Now it is over 3 lakh. ఈ స్పీడ్ గన్ కేసెస్ వాటి మీద కూడా వీఆర్ హ్యావింగ్ ఫోకస్. సోషల్ మీడియా కేసెస్ అంటే ఎవరైనా సిటిజన్స్ దే విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ అండ్ సెండర్స్, వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు, వాళ్ళు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నారు అని. అలా లాస్ట్ టైం మనకి కేవలం 2 కేసులే వచ్చాయి ఈ చలాన్లో. ఈసారి 47 కేసులు అయ్యాయి. అంటే దిస్ ఈస్ కమ్యూనిటీ కమింగ్ అప్ అండ్ టెలింగ్ ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే 47 కేసులు ఈ ఇయర్ అలాంటివి వచ్చాయి. ఎన్డీపీఎస్ కేసెస్కి సంబంధించి వీ హ్యావ్ స్పెషల్ ఫోకస్. యూత్ అన్నది మీడియా మిత్రులు కూడా కొన్నిసార్లు హైలైట్ చేయడం జరిగింది, చిన్న క్వాంటిటీస్లో కొంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అని. సో మనము 8 కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ ఇయర్. 18 persons were arrested and 10 kgs worth of ganja was seized. గల్ఫ్ చీటింగ్ ఇప్పుడు ఈ ఇయర్ లాక్డౌన్ అంతా తరచుగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళ మీద సర్వేలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అలా ఈ ఇయర్ కొత్తగా 17 మంది మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ అండ్ ఆపరేషన్ స్మైల్లో భాగంగా 58 children were rescued. వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేశాం. దిస్ ఈస్ డన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ చైల్డ్ లైన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాక్డౌన్కి ముందు, లాక్డౌన్ తర్వాత ఒక 30 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఇందులో 5,000 children were counseled. అంటే in every program about 100 to 200 children attend. So 5,000 children were counseled. ఈ కౌన్సిలింగ్స్ ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఒక 4 కేసెస్ రిజిస్టర్ చేసాం మనము. అంటే
వాళ్ళు మనకు అప్పుడు ప్రైవేట్గా చెప్పి మాకు ఇట్లాగా షీటింగ్స్ ద్వారా మనం 4 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 104 కళాబృందం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ జరిగింది 1580. సీసీ కెమెరాల విషయానికి వస్తే ఒక కంటిన్యూస్ ఇష్యూ ఏంటంటే వాటి మెయింటెనెన్స్ అండ్ సీజనల్గా మనం వీఆర్ మోటివేటింగ్ కమ్యూనిటీ టు ఇన్స్టాల్ కెమెరాస్. మై రిక్వెస్ట్ ఈస్ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా మేము పాయింట్అవుట్ చేస్తాం, మీరు పని చేస్తుంది చేయట్లేదు మేము చెక్ చేసి చెప్పగలుగుతాము. ఐ రిక్వెస్ట్ ద కమ్యూనిటీ టు టేక్ అప్ ఇట్స్ మెయింటెనెన్స్ ఆల్సో. ఎవరైతే ఇన్స్టాల్ చేయించాలో ఆర్గనైజ్డ్గా పెట్టిస్తున్నది మనం ఏఎంసీ ఉండాలని చెప్తున్నాం, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. కానీ ఎవరిని వాళ్ళు పెట్టించినది కొంచెం మెయింటెనెన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అది ఒకళ్ళ బాధ్యత అని కాదు, అందరం మేము కంటిన్యూస్లీ మేము చెక్ చేయాలి. పని చేయలేదని పాయింట్అవుట్ చేసినప్పుడు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిపేరింగ్ సిస్టమ్ నుంచి బీట్ సిస్టమ్ నుంచి ఇన్వెస్టిగేషన్ CCTVs అన్నిటికీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్నాలజీ. ఒక 45 కేసెస్ మనకి కాల్ డేటా వల్ల డిటెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ వల్ల 9 కేసెస్ మనకి డిటెక్ట్ అయ్యాయి. మనం ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ చూస్తాం కోఆర్డినేట్స్ అలాంటి వాటిని. అలాగా నలుగురు ఓల్డ్ అఫెండర్స్ మనకి దొరకడం జరిగింది. నిన్న మనకు న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ఒక 2 days నుంచి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఈవినింగ్స్. నిన్న ఇవాళ అట్లాగా నిన్న రాత్రి మనకి సారంగపూర్లో సైబరాబాద్లో దొంగతనమైన బైక్ దొరికింది. సో ఇవన్నీ కూడా మనకి ఇట్స్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఆ నంబర్స్ క్లీన్ చేయడం, ఫింగర్ ప్రింట్ క్లీన్ చేయడం వల్ల వీఆర్ డిటెక్టింగ్ లాట్ ఆఫ్ క్రైమ్స్. మనకి డయల్ 100 ఈ సంవత్సరం 21,700 కాల్స్ వచ్చాయి. ఇన్ జస్ట్ 1 year 21,700 కాల్స్ we received through dial 100. Our response is also very good. It is under 10 minutes and response అనేది we are monitoring every day. And dial 100 calls కి సంబంధించి 341 FIRs కూడా రిజిస్టర్ అయ్యాయి. కొంతమంది they just require counseling, కొంతమంది మనం వెళ్ళగానే ఇష్యూ సెటిల్ అవుతుంది. But 341 such calls led to registration of FIR. 108 complaints received అయితే 4 FIRs అయ్యాయి, 4 petty cases అయ్యాయి. Petty cases usually ఏదైనా సౌండ్ న్యూసెన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మనకి petty cases అవుతాయి. FIRs వాళ్ళ అనానిమిటీ దానికోసం మనకి మెసేజ్ పెట్టినప్పుడు రిజిస్టర్ కేసెస్. ఫేస్బుక్లో 18 కంప్లైంట్స్ వచ్చాయి, ఆల్ 18 కేసెస్ వర్ రిజిస్టర్డ్. ట్విట్టర్లో 130 కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము, 1 FIR అయింది, 15 petty కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కమింగ్ 2021 ఇయర్లో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. 2020 హ్యాస్ బీన్ వెరీ టఫ్ ఇయర్ ఫర్ ఎవ్రీబడి, అందరి ఫ్యామిలీస్ అండ్ కోవిడ్ లాక్డౌన్ వల్ల. సో 2021లో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. అండ్ జగిత్యాల పోలీస్ ఇదే విధంగా బాధ్యతాయుతంగా పారదర్శకతతో జవాబుదారీతనంతో నేను పనిచేస్తానని అండ్ గివ్ యూ దట్ అష్యూరెన్స్. అండ్ we have that responsibility to protect everybody's life, property and freedom. With that, I wish you all very